శ్రీ శివ మహాపురాణం యొక్క తొలి ప్రవక్త మరియు కథా పరంపరపై నివేదికను కింద ఇవ్వబడింది. శ్రీ శివ మహాపురాణం తొలి ప్రవక్త మరియు కథా పరంపరపై నివేదిక. 1. ప్రస్తావన. శ్రీ శివ మహాపురాణం యొక్క పరమ ప్రాధాన్యత. శివుడిని సర్వోన్నత దైవంగా పరబ్రహ్మ స్తుతిస్తూ సృష్టి, స్థితి, లయలకు అతీతమైన తత్వంగా నిర్వచించే శివపురాణం కేవలం పౌరాణిక కథా సంకలనం మాత్రమే కాదు, భక్తియోగం ద్వారా మోక్షాన్ని పొందే విధానాలను విస్పష్టంగా బోధించే శాస్త్రం. ఈ గ్రంథం యొక్క అధికారం దాని ప్రవచన పరంపరపై ఆధారపడి ఉంది. ఇది దివ్యమైన మూలం నుండి ఉద్భవించిందని నమ్ముతారు. 2. ఆది ప్రవక్త. శివపురాణం మొదట ఎవరికి చెప్పబడింది? శివ మహాపురాణం యొక్క ఆంతరంగిక ప్రకటనల ప్రకారం ఈ పవిత్ర గ్రంథం మొదటగా సాక్షాత్తు పరమశివుడిచే బోధించబడింది. తొలి ఉపదేశం. పరమశివుడు సృష్టికి మూలకర్తగా, కాలాతీతుడిగా ఉన్నప్పటికీ ఆయన ఈ పురాణాన్ని మొదటగా తన ధర్మపత్ని అయిన పార్వతీదేవికి లేదా శక్తికి ప్రవచించారు. పరమశివుడు మరియు పార్వతీదేవి మధ్య జరిగిన దివ్య సంభాషణ రూపంలో ఈ జ్ఞానం యొక్క మూలముంది. ప్రధాన సంకలనకర్త వ్యాసమహర్షి ఈ పురాణాన్ని 12 సంహితలుగా సంకలనం చేశారు. కాని ఆయన శిష్యుడైన రోమహర్షణుడు మరియు అతని కుమారుడైన సూతమహర్షి ద్వారా ఇది నైమిసారణ్యంలో ఇతర ఋషులకు చెప్పబడింది. 3. కథా పరంపర. వ్యాప్తి. మానవ లోకానికి ప్రసారం. శివ మహాపురాణం దివ్యలోకం నుండి భూలోకానికి చేరడానికి ఒక సుదీర్ఘమైన పరంపరను అనుసరించింది. ఈ ప్రవచన పరంపరను స్థూలంగా ఈ విధంగా వివరించవచ్చు. క్రాసం. కథావక్త చెప్పినవారు, కథాశ్రోత విన్నవారు. సందర్భం. 1. పరమశివుడు ఆది గురువు, పార్వతీదేవి ఆదిశక్తి. దివ్యలోకంలో సృష్టి ప్రారంభంలో. ఇది గ్రంథం యొక్క మూలరూపం. 2. బ్రహ్మదేవుడు, నారదుడు. బ్రహ్మ నుండి నారదుడు ఈ జ్ఞానాన్ని సంపాదించారు. 3. వ్యాసమహర్షి, రోమహర్షణుడు. వ్యాసమహర్షి శివపురాణాన్ని సంకలనం చేసి తన శిష్యులకు ఉపదేశించారు. 4. సూతమహర్షి రోమహర్షణుడి కుమారుడు. సౌనకాది ఋషులు. నైమిసారణ్యంలో జరిగిన మహాయజ్ఞం సందర్భంగా సూతమహర్షి ఈ పురాణాన్ని ఋషులకు సమగ్రంగా వివరించారు. ఈ వివరణే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూపం యొక్క ప్రధాన ఆధారం. ప్రామాణికత. శివపురాణం యొక్క జ్ఞానం మొట్టమొదటగా శివుని నుండి ఉద్భవించినప్పటికీ భూలోకంలో దాని వ్యాప్తికి మరియు సంకలనానికి ప్రధానమైన పాత్రధారులు వ్యాసమహర్షి మరియు సూతమహర్షి. 4. ముగింపు. శైవ సిద్ధాంతానికి శివపురాణం ఆధారం. శ్రీ శివమహాపురాణం కేవలం పురాణం కాదు, ఇది శైవ సిద్ధాంతాన్ని, శివభక్తిని స్థాపించే ఒక సమగ్ర దైవశాస్త్ర గ్రంథం. దీని కథాపరంపర శివుని నుండి పార్వతికి, అక్కడి నుండి ఋషుల ద్వారా మానవలోకానికి ప్రసరించిన దివ్యజ్ఞాన సంకేతంగా పరిగణించబడుతుంది. శివపురాణాన్ని శ్రద్ధతో పఠించడం మరియు వినడం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్మబడుతుంది. శివమహాపురాణం యొక్క ప్రాముఖ్యత మరియు దాని జ్ఞానం యొక్క పరంపర, ట్రాన్స్మిషన్ లీనియేజ్ గురించి స్పష్టంగా వివరిస్తోంది. ముఖ్యంగా ఈ పాఠ్యాంశం నుండి మనం తెలుసుకునే ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి. శివమహాపురాణం యొక్క ప్రాముఖ్యత. అత్యున్నత స్థానం. అన్ని పురాణాలలోకెల్లా శివమహాపురాణం అత్యున్నతమైనదిగా, సుప్రీం ఆఫ్ ఆల్ ద పురాణాస్ పరిగణించబడుతుంది. ప్రధాన కారణం. దీనికి స్వయంగా పరమశివుడే ప్రవక్త, ఉపదేశించినవారు కావడమే ఈ గొప్ప స్థానానికి కారణం. శివపురాణం యొక్క లక్ష్యం. వేదజ్ఞానం. ఇది వేదజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు సులభ శైలిలో అందిస్తుంది. దైవిక గుణాల వివరణ. పరమేశ్వరుని యొక్క తత్వం, అనుగ్రహశక్తి, కరుణ వంటి దైవిక గుణధర్మాలను వివరిస్తుంది. అంతిమ లక్ష్యం. జనన మరణ చక్రం నుండి విముక్తిని, మోక్షం పొందడానికి భక్తులకు మార్గాలను చూపడం దీని అంతిమ లక్ష్యం. జ్ఞానం యొక్క దివ్య పరంపర. ట్రాన్స్మిషన్ లీనియేజ్. తొలి గురువు, జగద్గురువు. శివమహాపురాణం యొక్క తొలి ఉద్ఘాటన స్వయంగా పరమశివుని ద్వారా జరిగింది. తొలి ప్రవక్త. పరమశివుడు. తొలి శ్రోత. ఈ జ్ఞానాన్ని మొట్టమొదటగా ఉపదేశం పొందినవారు
మహర్షి సనత్కుమారుడు. సనత్కుమారుని నేపథ్యం: ఆయన బ్రహ్మ యొక్క మానసపుత్రులలో ఒకరు, జ్ఞానంలో ఉన్నత స్థానాన్ని పొందిన నిత్య బ్రహ్మచారి. ఈ విధంగా పరమశివుని ద్వారా ప్రారంభమైన ఈ పరంపర అత్యంత పవిత్రమైనది మరియు అపరిమితమైనదిగా పేర్కొనబడింది. శివపురాణం యొక్క దార్శనిక ప్రాధాన్యతను మరియు దాని విస్తృత స్వరూపాన్ని చక్కగా వివరిస్తుంది. ముఖ్యంగా భక్తి మరియు జ్ఞానం యొక్క సమ్మేళనమే మోక్షానికి మార్గమని శివుడు సనత్కుమారుడికి బోధించడం ద్వారా ఈ గ్రంథం కేవలం భావోద్వేగ భక్తి గ్రంథం కాదని, అది అద్వైత వేదాంతం మరియు శివతత్వం యొక్క సిద్ధాంతాలను కూడా అందిస్తుందని స్పష్టమవుతోంది. శివపురాణం దార్శనిక అంశాలు, ఫిలసాఫికల్ ఆస్పెక్ట్స్. భక్తి మరియు జ్ఞానం యొక్క సంగమం. శివుడు భక్తికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన మొట్టమొదటి బోధనను జ్ఞానమార్గంలో స్థిరపడిన సనత్కుమారుడికి ఉపదేశించడం వెనుక లోతైన తాత్వికత ఉంది. భక్తి దైవంపై ప్రేమ మరియు జ్ఞానం, వ్యక్తి ఆత్మకు పరమాత్మకు మధ్య అభేదాన్ని తెలుసుకోవడం, రెండూ కలిస్తేనే విముక్తి, మోక్షం సాధ్యమవుతుందని ఈ ప్రారంభ ఉపదేశం సూచిస్తుంది. అద్వైత వేదాంతం మరియు శివతత్వం. శివపురాణం కేవలం భక్తిపరమైన గ్రంథంగా కాకుండా అద్వైత వేదాంతం యొక్క సూత్రాలను మరియు పరమసత్యం, శివతత్వం గురించి కూడా బోధిస్తుంది. మానవాళి శ్రేయస్సు, కామన్ మ్యాన్స్ బెనడిక్షన్. ఈ జ్ఞానాన్ని స్వీకరించిన సనత్కుమారుడు మానవాళి శ్రేయస్సు కోసం దీనిని ప్రచారం చేయాలని సంకల్పించారు. ఆదిమ శివపురాణం యొక్క విస్తృత రూపం, వాస్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఒరిజినల్ శివపురాణ. విశాలమైన గ్రంథం. శివుడు సనత్కుమారుడికి ఉపదేశించిన ఆదిమ శివపురాణం పురాణ గ్రంథాలలోకెల్లా అత్యంత విస్తృతమైనదిగా ప్రసిద్ధి చెందింది. పరిమాణం: దీనిని బృహత్ శివపురాణం అని అంటారు. ఇందులో 1,00,000 శ్లోకాలు మరియు 12 సంహితలు, పుస్తకాలు ఉండేవి. విషయాలు: ఈ సంహితలలో శివతత్వం, మోక్షమార్గాలు, కర్మకాండలు, ఆచారాలు మరియు శివుని యొక్క వివిధ అంశాలు పూర్తిగా వివరంగా వివరించబడ్డాయి. తొలి శ్రీ శివమహాపురాణంలో చెప్పబడిన 12 సంహితలు మరియు వాటి శ్లోకాల సంఖ్య వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడినాయి. సంహిత పేరు: సుమారు శ్లోకాలు. ఆధునిక పాఠాంతరంలో స్థితి: విద్యేశ్వర సంహిత 10,000. ముఖ్య విభాగం: రుద్ర సంహిత 8,000. ముఖ్య విభాగం: వినాయక సంహిత 8,000. కొన్ని సంప్రదాయాలలో లేదు. ఉమా సంహిత 8,000. ముఖ్య విభాగం: మాతృ సంహిత 8,000. కొన్ని సంప్రదాయాలలో లేదు. రుద్రైకాదశ సంహిత 13,000. కొన్ని సంప్రదాయాలలో లేదు. కైలాస సంహిత 6,000. ముఖ్య విభాగం: శతరుద్ర సంహిత 3,000. ముఖ్య విభాగం: సహస్రకోటి రుద్ర సంహిత 11,000. కొన్ని సంప్రదాయాలలో లేదు. కోటిరుద్ర సంహిత 9,000. ముఖ్య విభాగం: వాయవీయ సంహిత 4,000. ముఖ్య విభాగం: ధర్మ సంహిత 12,000. కొన్ని సంప్రదాయాలలో లేదు. మొత్తం 1,00,000. గమనిక: వాయవీయ సంహితలో పేర్కొన్న ప్రకారం అసలు శివపురాణంలో 1,00,000 శ్లోకాలతో కూడిన 12 సంహితలు ఉండేవి. అయితే కలియుగంలో ప్రజల అల్పాయుష్యును దృష్టిలో ఉంచుకుని వ్యాసమహర్షి దీనిని 24,000 లేదా 26,000 శ్లోకాలతో 7 సంహితలుగా సంక్షిప్తపరిచారు. ప్రస్తుతం లభ్యమవుతున్న శివపురాణంలో ఈ 7 సంహితలు ఉన్నాయి. శివపురాణం యొక్క సంకలనం మరియు ప్రసార సంప్రదాయం గురించి ఒక భాగాన్ని అందించారు. ఇక్కడ ముఖ్యాంశాలు మరియు సారాంశం ఇవ్వబడ్డాయి. సంకలనం మరియు ప్రసార సంప్రదాయం. 3.1 వేద వ్యాసమహర్షి సంకలనం. వేద వ్యాసమహర్షి 18 పురాణాలను సంకలనం చేసినందుకు ప్రసిద్ధి చెందారు. 1,00,000 శ్లోకాలు ఉన్న అతిపెద్ద శివపురాణాన్ని ఆయన సంక్షిప్తీకరించారు. సంక్షిప్తీకరణకు కారణం: కలియుగంలో మనుషుల ఆయుర్దాయం, ఏకాగ్రత మరియు మేధో సామర్థ్యం తక్కువగా ఉండటం. 1,00,000 శ్లోకాలు చదివే ఓపిక, శక్తి లేదా సమయం ప్రజలకు లేదు. లక్ష్యం: ముక్తిని పొందడానికి అత్యంత శక్తివంతమైన మార్గమైన శివభక్తిని దృష్టిలో ఉంచుకుని. ఫలితం: వ్యాసుడు ఆ గ్రంథాన్ని 24,000 శ్లోకాలుగా 7 లేదా 6 సంహితలుగా ప్రస్తుతం లభిస్తున్న రూపంలో విభజించారు.
ఇది సామాన్య ప్రజలకు కూడా మోక్షమార్గాన్ని సులభతరం చేసే దైవిక కరుణను ప్రతిబింబిస్తుంది. 3.2 సూత మహర్షికి జ్ఞానప్రసారం. వ్యాసమహర్షి సంక్షిప్త శివపురాణాన్ని తన శిష్యుడైన రోమహర్షణుడు లేదా అతని కుమారుడైన సూతమహర్షి ఉగ్రశ్రవుడికి బోధించారు. సూతమహర్షి ప్రాముఖ్యత: ఆయన కేవలం వినేవారు కాదు, అతనికి అన్ని పురాణాల గురించి అపారమైన జ్ఞానం ఉంది మరియు వేదవ్యాసుని ద్వారా జ్ఞానాన్ని పూర్తిగా పొందారు. ఈ జ్ఞానంతో ఆయనకు ఆ కథలను ఋషులకు వివరించే అధికారం లభించింది. జ్ఞాన సంప్రదాయ గొలుసు. ఈ విధంగా శివుని నుండి ప్రారంభమైన జ్ఞాన సంప్రదాయం చివరికి మానవ ప్రపంచంలో వ్యాప్తి చెందడానికి సిద్ధమైంది. శివపురాణం గురించి మీరు అందించిన వివరాలు, దాని క్రమసంఖ్య, వక్త, నారేటర్, మొదటి శ్రోత, ప్రైమరీ లిస్నర్ మరియు సందర్భం కాంటెక్స్ట్ వివరాలను క్రమబద్ధీకరించి స్పష్టంగా వివరిస్తాను. ఈ పట్టిక మరియు తదుపరి వివరణ మీ సమాచారాన్ని మరింత పటిష్టం చేస్తాయి. క్రమసంఖ్య: వక్త, ప్రవక్త, తొలి శ్రోత. సందర్భం, గ్రంథరూపం. 1. దివ్యమూలం, పరమశివుడు, లార్డ్ శివ. సనత్కుమార మహర్షి, సేజ్ సనత్కుమార్. మూల శివపురాణం, 1,00,000 శ్లోకాలు. 2. సమన్వయకర్త, వేదవ్యాస మహర్షి, వేదవ్యాస. రోమహర్షణుడు, సూతుడు, రోమహర్షణ, సుత. కలియుగం కోసం సంగ్రహించిన సంకలనం. 3. మనవవ్యాప్తి, సూత మహర్షి. నైమిసారణ్య ఋషులు, సేజ్ సెట్, నైమిషారణ్య. కలియుగంలో మోక్షమార్గాన్ని బోధించడం. శివపురాణం యొక్క సంక్షిప్త సారాంశం. మీరు అందించిన సమాచారం శివపురాణం యొక్క ప్రాముఖ్యత మరియు కథాప్రసరణ యొక్క 3 ముఖ్య దశలను స్పష్టంగా తెలియచేస్తుంది. 1. కథ ప్రారంభానికి మూల కారణం: కలియుగ ఆందోళన. నైమిషారణ్యంలో సమావేశం. సూతమహర్షి వ్యాసుని శిష్యుడు మరియు పురాణాల సారం తెలిసినవాడు. నైమిషారణ్యంలో యజ్ఞాలు చేస్తున్న మహర్షులు ఆయనను గౌరవించి ఆసనంపై కూర్చోబెడతారు. ఋషుల ఆందోళన: కలియుగంలో ధర్మం నశించి ప్రజలు పాపాలు, దుర్మార్గపు కర్మలు, అజ్ఞానంలో కూరుకుపోవడం చూసి ఋషులు తీవ్ర ఆందోళన చెందుతారు. వర్ణాశ్రమ ధర్మాలు చెడిపోవడం, దైవభక్తి తగ్గడం వంటి విషయాలను వివరిస్తారు. మోక్షానికి అభ్యర్థన: కఠినమైన వైదిక కర్మకాండలు ఈ యుగంలో పనిచేయవు కాబట్టి పాపాలను తక్షణమే నాశనం చేసి సులభంగా మోక్షాన్ని పొందే రహస్య మార్గాన్ని ఉపదేశించమని సూతమహర్షిని వేడుకుంటారు. 2. సూతమహర్షి ఉపదేశించిన మార్గం: భక్తియోగం. ఋషుల అభ్యర్థన మేరకు సూతమహర్షి శివుడిని ధ్యానించి మోక్షాన్ని ప్రసాదించే శ్రీ శివ మహాపురాణాన్ని ఉపదేశించడం ప్రారంభిస్తారు. శివతత్వం. శివపురాణం జ్యోతిర్లింగం కథ ద్వారా శివుడు బ్రహ్మ, విష్ణువుల కంటే అతీతమైన, అద్వితీయమైన పరమాత్మ అని ప్రకటిస్తుంది. అహంకారం లేని భక్తి మరియు సత్యం ద్వారా మాత్రమే ఆయన్ని చేరుకోగలమని బోధిస్తుంది. భక్తియోగం ప్రధానం. కర్మకాండల కష్టాలు లేకుండా శివపురాణం భక్తియోగాన్ని కలియుగంలో మోక్షానికి సరళమైన మరియు ప్రత్యక్ష మార్గంగా ప్రకటిస్తుంది. సాధనా విధానాలు: ఓం నమఃశివాయ జపం, శివలింగానికి అభిషేకం మరియు బిల్వపత్ర సమర్పణతో అర్చన, శివరాత్రి వంటి దీక్షలు మరియు శివతత్వంపై ధ్యానం వంటి సులభమైన సాధన పద్ధతులను సూచిస్తుంది. 3. శివుని కరుణ, అనుగ్రహశక్తి యొక్క ప్రాముఖ్యత. శివపురాణం కర్మల కంటే శివుని కరుణ, అనుగ్రహశక్తి యొక్క ప్రాధాన్యతను నిరూపిస్తుంది. మార్కండేయుని కథ. అకాల మృత్యువు సమీపించినప్పుడు మార్కండేయుడు అచంచల భక్తితో ప్రార్థించగా శివుడు అతన్ని రక్షించి మృత్యువుపై విజయాన్ని ప్రసాదించాడు. కన్నప్ప భక్తుని కథ. నిరక్షరాస్యుడైన వేటగాడైన కన్నప్ప నిస్వార్థ భక్తితో తన కన్నును సమర్పించగా శివుడు అతని త్యాగానికి మరియు నిస్వార్థతకు మెచ్చి మోక్షాన్ని ప్రసాదించాడు. ఈ కథలు గురువుకు విధేయత మరియు నిస్వార్థ భక్తి, కలియుగంలో శివుని అనుగ్రహాన్ని పొందడానికి వేగవంతమైన మార్గాలు అని స్థాపిస్తాయి. శివపురాణం భక్తి, జ్ఞాన, కర్మయోగాల కలయికతో జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందే శాశ్వత సందేశాన్ని అందిస్తుంది. ఈ వివరాలు శివపురాణం యొక్క ప్రయోజనాన్ని
మరియు కథాసారాన్ని అర్థం చేసుకోవడానికి మీకు మరింత సహాయపడతాయని ఆశిస్తున్నాను.